కాబట్టి మాట్లాడాలని ఉంటుంది, 2 నిమిషాలు మాట్లాడతాను. కాబట్టి నేను మీకు కోరుకునేది ఏంటంటే ఈ చేనేత దాని మీద నేను మాట్లాడతాను. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజేంద్ర గారు ఆర్థిక శాఖ మంత్రి ఉండే ఆ రోజు 1000 కోట్లు బడ్జెట్లో పెట్టారు చేనేత గురించి. 1000 కోట్లు బడ్జెట్ పెడితే ఆ రోజు కేటీఆర్ గారు నుండి 1000 కోట్లు అవసరం లేదని 500 కోట్లు చేశారు. ఆ రకంగా బడ్జెట్లో పెట్టినప్పుడు మనకున్న ఇబ్బందులన్నీ కొన్ని తొలగిపోయాయి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కనీసం బడ్జెట్లో ఇప్పుడు ఇలా వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే తుమ్మల నాగేశ్వరరావు, మరి చేనేత శాఖ మంత్రి అంటే తుమ్మల నాగేశ్వరరావే. మరి వ్యవసాయ శాఖ ఎంత కేటాయిస్తున్నారు, మరి చేనేతకి ఎంత కేటాయిస్తున్నారు అనేది కూడా కొంత మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చేనేతకు ఎందుకు కేటాయించలేదు బడ్జెట్లో? ఈ ఒక 30 కోట్లు సంవత్సరం అంటే వీళ్ళంతా ఐక్యత లేరు, ఏం చేయలేదు అనేది ఉద్దేశం. అట్లా కాకుండా నేనేమంటున్నానంటే పెద్దల్ని పిలిచింది కూడా అదే కారణం. గతంలో ఇది 5 సంవత్సరాలు ఈ సంఘం పెట్టి ఈ 5 సంవత్సరాల నుంచి పెద్దలు ఎవరు రాలేదు మీటింగ్కు. ఎవరు చెప్పుకోవాలి అర్థం కాక మనం చెప్పుకుంటే బాగుండదు. పెద్దల్ని పిలుస్తాము, ఎమ్మెల్యేని పిలుస్తామని వాళ్ళు కూడా మనం కూడా ఎమ్మెల్యే కూడా చెప్పాము, తర్వాత నగరకాల ఎమ్మెల్యే చెప్పాము, సార్ చెప్పాము, మన ఎంపీ గారు చెప్పాము. చెప్తే వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకి అర్జెంట్ పని ఉండి ఏదో ప్రోగ్రామ్ ఉండి రాలేకపోయింది. కాబట్టి నేను ఏంటంటే చేనేత వ్యవస్థ ఈ నేను కూడా మొగ్గలు నేర్పించిన సొసైటీ అధ్యక్షుడు కూడా అయినా ఆ వ్యవస్థ ఏందో నాకు చాలా తెలుసు. రాజకీయమే చేయలేదు, మొగ్గలు కూడా నేర్చినాం. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఒక 7 చీరల వార్పు తయారు చేసి నేస్తే ఒక చీరకు 7,000 రూపాయలు పోతుంది. 7,000 పోతే 7 చీరలకు 49,000 వస్తే ఒక 3 ఏళ్ల కింద 3,500 ఉన్న కిలో ఇవాళ 6,500 అయింది పట్టు నూలు. కాబట్టి ఇవాళ నేసిన కాడికి అమ్మిన కాడికి సరిపోతుంది. కాబట్టి చాలా ఇబ్బందులు ఉంది. నేనేమంటున్నట్టే త్రిప్ట్ ఫండ్ అనేది పెట్టారు. సొసైటీ ఎలక్షన్లు 13 సంవత్సరాలు సొసైటీ ఎలక్షన్ లేక మరి సొసైటీకి ఎలక్షన్ ఎందుకు పెట్టలేరు? మరి సొసైటీ ఎలక్షన్ తీసేయాలనా లేకపోతే ఉంచాలనా? మరి దేని పెట్టలేరు? ఈ సొసైటీ ఎలక్షన్ కూడా తక్షణమే పెట్టాలని స్టేట్ మీద ఉన్న పెద్దల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే బూతు పట్టిపోయినాయి సొసైటీలన్నీ, బూతు పట్టినాయి. కాబట్టి ప్రొక్యూర్మెంట్ లేదు, కొనుగోలు లేదు, బడ్జెట్ లేదు, ఈ సొసైటీలలో ఏమీ లేదు. ఎందుకు మరి చేనేత కార్మికులు 20 లక్షల మంది అంటారు, మరి ఓట్లు వేస్తున్నాం. మా దాంట్లో ఎట్లా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మరి మేమేసేది కూడా అతని వాళ్ళకి వేస్తున్నాం. కానీ దయచేసి మా సమస్యలు మాట్లాడమని రాజగోపాల్ కూడా మన ఇంటికి పోయి పర్సనల్గా చెప్పాం. మా సమస్యలు ఏమంటే మీరు మాట్లాడండి, విదేశానికి చెప్పినాం. ఇప్పుడు మా ఎంపీ గారు ఉన్నారు కాబట్టి కేంద్రంలో ఏమంటే ఆరు మాట్లాడతారు. కాబట్టి మాకు ఇప్పుడు త్రిప్ట్ ఫండ్ పెట్టారు. అది ఎవరికి తెలియదు. త్రిప్ట్ ఫండ్ ఏది కట్టుకుంటేనే 2,000 కడితే 4,000 జమ అవుతుంది. 2,000 కట్టకపోతే జమ కాదు. 10 నెలల నుంచి 2 నెలలు జమ అయింది, 8 నెలలు పెండింగ్ ఉంది. కాబట్టి ఇవి ఎట్టి పరిస్థితుల్లో నేను దయచేసి పొలిటికల్గానే అవుతుంది అనేది నాకు తెలుసు. పొలిటికల్గా కొట్లాడతారని చూస్తున్నాం, చాలా ఉన్నాయి చెప్పాలంటే అయిపోయింది. కాబట్టి మీరు అందరూ దయచేసి ఎలక్షన్ ఫస్ట్ పెట్టేయాలి, రెండోది బడ్జెట్లో కేటాయించాలి. ఎందుకంటే ఎమ్మెల్యే కాదు మా శ్రీనివాస్ గౌడ్ ఉండరు, ఆయన కూడా స్టేట్ కాదు, మొత్తం మంత్రులతో ముఖ్యమంత్రితో సంబంధాలు ఉన్నాయి. మేమేమంటున్నామంటే ఈ మధ్యన తుమ్మలాశరావు ఏమి తెలియని ఆయనకు చేనేత శాఖ ఇచ్చి ఆ చేనేత తెలియదు. ఆ చేనేతనే రాంగ్ రూట్లో పట్టించేది శైలజ రామయ్య కమిషనర్. కాబట్టి ఆ రాంగ్ రూట్ ఆయన తనకు ఏదంటే చెబుతుండు. ఓసారి 3 కోట్లు అంటారు, 30 కోట్లు అంటారు, 16 కోట్లు అంటే ఇప్పటికి కూడా రిలీజ్ కాలేదు. బ్యాంక్ కార్డు పోతే బ్యాంక్ కూడా కొట్టి నువ్వు కట్టుకో అసలు మేము ఇస్తామంటారు. మరి లక్షలు ఇస్తున్నారు రైతులకు, మేము ఇవ్వతానంటలేవు. మరి మా కార్డు వారికి తీసుకుని 50 కోట్లు మీరు కట్టుకుని అసలు మేము కడతామని అంటారు. ఆ 49,000 కూడా సంవత్సరంన్నర పట్టింది. కాబట్టి దయచేసి మా చేనేత మీద మేము ఎప్పుడైనా వేసేది మీకే ఓట్లు. కాబట్టి మీరు చేనేత దృష్టి పెట్టి ఈ చేనేతని మమ్మల్ని ముందుకు నడిపించి, లేకపోతే సచిస్తే కూడా 5 లక్షలు ఇస్తారు. అది కూడా లేదు. సచిన బతికినప్పుడు కాదు, సచినానికి ఇస్తారు, రైతు కూడా వస్తలేవు. కాబట్టి ఆ సచినానికి వచ్చి లేదు, బతికినానికి వచ్చి లేదు. కాబట్టి దయచేసి మా చేనేత మీద మేము మా దాంట్లో నిలబడేది లేదు. మీకు ఓపెన్ చెప్తున్నారు, మీరు ఏదన్నా అనుకోని మా దాంట్లో నిలబడేది లేదు, గెలిచేది లేదు, పోరాడేది లేదు. కాబట్టి దయచేసి మీరే మా వాళ్ళు అంటున్నారు. కాబట్టి మాకు ఈ యొక్క సమస్యని భేటీ చేస్తారని నేను సభముఖంగా మీ స్టేజ్ మీద ఉన్న పెద్దల్ని కోరుతున్నాను. ఎందుకంటే నాకు ఇచ్చిన అవకాశం లేదు కాబట్టి మాట్లాడి చాలా ఉంది. కాబట్టి